మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. జట్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విజయవాడ తరలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ కక్షతో పిఎస్ఆర్ ఆంజనేయులను కూటమి సర్కార్ అరెస్ట్ చేసింది. ఏపీలో ఐఏఎస్ ఐఏపీఎస్లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. జట్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విజయవాడ తరలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఇప్పటికే బెయిల్ కూడా మంజూరైంది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయినప్పటికీ కక్షతో పిఎస్ఆర్ ఆంజనేయులను కూటమి సర్కార్ అరెస్ట్ చేసింది. ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, రేపు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందో ఈ రోజే ఖచ్చితంగా అర్థమైపోతున్న పరిస్థితి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ చేస్తున్న పరిపాలన పరాకాష్ఠకి చేరుతోంది. ప్రస్తుతం బెయిల్ వచ్చిన ఎన్నో సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ఐపీఎస్ ఆంజనేయులను అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది సూపర్ 6 హామీల అమల్లో ఘోరంగా విఫలమై ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా ప్రభుత్వ వ్యతిరేకత పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని డైవర్షన్ కోసం ఆ రోజుకొక కక్ష సాధింపు ఎజెండాను తెరపైకి తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరొక సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆ డీజీ ర్యాంకు అధికారి అయినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారన్నటువంటి కక్ష కట్టి ఇప్పటికే చాలా మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు టార్గెట్ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా టార్గెట్ చేసింది. ఏదైతే జత్వానీకి సంబంధించినటువంటి కేసు, ముంబై నటి జత్వానీ సంబంధించినటువంటి కేసులో ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి మొట్టమొదటి నుండి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డీజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి అయినప్పుడు కూడా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా తిరిగి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కక్ష సాధింపులో కొనసాగింపుగా ఇప్పుడు జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. వాస్తవానికి జత్వానీ కేసుకి సంబంధించి ఆమె ఒక నిందితురాలు కేసులో, సో ఆ నిందితులైనటువంటి జత్వానీని తెరపైకి తీసుకొచ్చి ఆమె ద్వారా అక్రమ కేసును ఒకటి నమోదు చేయించి దాంట్లో పోలీస్ ఆఫీస్ అధికారులను టార్గెట్ చేయడం కోసం ఒక ఇద్దరి మధ్య వివాదంలో పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి వ్యవహరించింది. అందులో భాగంగా ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులను మళ్ళీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్ ఇప్పటికే బెయిల్లో ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది పేర్లు ఏవైతే పోలీసులు పేర్కొన్నారో అందులో ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారి క్రాంతిరాణ టాటా, అదే విషయాల గురించి వీళ్ళకి కూడా ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. అటువంటి కేసును మళ్ళీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేవలం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయాలన్నటువంటి కక్ష, పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కక్ష సాధించాలన్నటువంటి ఒక మోటోతోనే ఈ రోజు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి జత్వానీకి సంబంధించి గతంలో అనేక విమర్శలు వచ్చే రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల. జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తలను ఎదిరించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇప్పటికే జిందాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్ళిపోయి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో పెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీ హోదాలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం ఇది కేవలం పూర్తిగా డైవర్షన్ కోసం. ఎందుకంటే దాదాపుగా ఏడాది పరిపాలన అవుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన హామీల పైన ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది, తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలో దాని డైవర్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ చేయాలనో లేకపోతే వేధించాలనో ఈ కేసులు అదుపులోకి తీసుకున్నటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే సాక్షి పరిశోధనాత్మక కథనాల్లో మరి వాళ్ళు చేస్తున్న కుంభకోణాల్ని బయటికి వెలికి తీయకుండా ఉండాల్సిందేమో సతీష్.
నిజంగా నిన్న మనం చూసాం. సో ఉర్సా అనే ఒక ఊరు పేరు లేని ఒక అనామక కంపెనీకి 3,000 కోట్ల పైచిలుకు విలువైన భూముల్ని రాసి దారాదత్తం చేస్తుండడం, ఇవన్నీ మరి వెలుగులోకి తెస్తున్న క్రమంలో మరి డైవర్షన్ చేయకి ఏం చేస్తారు అనే ఒకంత మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సతీష్ ఖచ్చితంగా ఇందులో భాగంగానే, ఎందుకంటే ఒక్కొక్కటిగా ఒకవైపు పాలనలో వైఫల్యాలు, మరొక వైపు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, ఇంకొక వైపు సూపర్ 6 హామీల పైన ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దోపిడీ అన్నది, విశాఖని హోల్సేల్ గా అమ్మేసేటువంటి ఒక ప్రయత్నం, 3,000 ఎకరాల 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈ రోజే తెలుగుదేశం పార్టీ కేసినేని చిన్ని, తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించిన కేసినేని చిన్నితో గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి అబ్బూరి సతీష్ నెలకొల్పినటువంటి ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేని, కనీస అడ్రస్ కూడా లేనటువంటి ఒక సంస్థకి టీసీఎస్ కంటే ఎక్కువ 60 ఎకరాల భూములు కేటాయించడం అనేది ఒక పెద్ద భూ కుంభకోణంగా ఇప్పటికే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలన్నీ కూడా దీనిపైన తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపథ్యం ఉంది. ఆ కుంభకోణం పైన చర్చ జరగకుండా ఆ భూముల లావాదేవీలపైన ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నోరు కూడా మెదపలేదు. 3 రోజుల నుండి దీనికి సంబంధించి వ్యవహారాలన్నీ కూడా బట్టబయలైనా సరే ఎందుకంటే దాన్ని సమర్థించుకోవడానికి ఏమీ లేదు, అక్కడ కనీసం అడ్రస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని డైవర్షన్ కోసం ఒకవైపు ఈ అంశం, మరొక వైపు సూపర్ 6 హామీల అమలుకి సంబంధించి ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, క్షేత్రస్థాయిలో మహిళలు కూడా రోడ్డెక్కి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో వీటిని డైవర్షన్ కోసం ఇలాంటి కక్ష సాధింపు మీడియా అనుకూలమైనటువంటి మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి, ప్రజల్లో చర్చను మార్చడం కోసం, డైవర్షన్ చేయడం కోసం ఈ అరెస్ట్ని తెరపై ఈ అదుపులోకి తీసుకుని పిఎస్ఆర్ అంశాన్ని తెరపైకి తీర్చారన్నటువంటి వాదన వినిపిస్తుంది. రైట్ సతీష్, మీ దగ్గరికి తిరిగి వస్తాం. మళ్ళీ రవీందర్ కూడా సిద్ధంగా ఉన్నారు, మన కరెస్పాండెంట్ మాట్లాడదాం. రవీందర్ చెప్పండి. సో ముఖ్యంగా ఈ జట్వానీ కేసు ఒకసారి పరిశీలిస్తే, సో కోర్టు ప్రధాన నిందితులకి బెయిల్ ఇచ్చింది అక్కడ, అలాగే మిగతా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల విషయం కూడా మనకి తెలిసిందే. ప్రస్తుతం ఏంటి ఆంజనేయులాగా హైదరాబాద్లో పికప్ చేసి విజయవాడ తరలిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ కేసు విషయానికి వస్తే కోర్టు ఆర్డర్స్ తోటి అక్కడికి వెళ్ళిన ఐపీఎస్ని వదలట్లేదు. ప్రస్తుతం ఐపీఎస్ ఆంజనేయుల్ని వదలని పరిస్థితి. ఒక కక్ష సాధింపు చర్యలే పరమావధిగా జరుగుతున్న ఈ పరిపాలనలో ఇక ఐపీఎస్లు ఐఏఎస్లు ఏ రకంగా రాబోయే రోజుల్లో పని చేస్తారు, ఎలా ఉంటుంది వాళ్ళ పనితీరు, ప్రస్తుతం ఈ పరిపాలన సాగిస్తున్న తీరు, రేపేం చేయబోతున్నారో ఖచ్చితంగా ఈరోజే అందరూ ఊహించే విధంగా ఈ కక్ష సాధింపులే పరమావధిగా జరుగుతున్న పరిపాలన ఏ విధంగా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ తీవ్ర మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా కక్ష సాధింపు వ్యవహారాలు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ మీద కూడా అదే విధంగా వ్యవహరించడాన్ని ఇప్పుడు అఖిల భారత సర్వీస్ అధికారులు అందరూ కూడా చర్చించుకున్నారు. ప్రధానంగా అప్పట్లో పోలీస్ శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తమ డ్యూటీ తాము చేయడం కూడా తప్పే అన్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే బొంబాయికి సంబంధించినటువంటి జూనియర్ ఆర్టిస్టు జతోనీని అడ్డం పెట్టుకొని ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం అనేది నిజానికి పోలీస్ శాఖలో కూడా ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చేసిందల్లా కేవలం గతంలో అంటే 2019లో ఫిబ్రవరి నెలలో ఒక కేసు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అదేంటంటే కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త తమ సంబంధించినటువంటి జగ్గపేటలో ఉన్నటువంటి ఒక 5 ఎకరాల భూమిని జూనియర్ ఆర్టిస్ట్ జత్వాని ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని ఆమె అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ భూమిని తనకు ఇప్పించాలంటూ కోరుతూ ఒక ఫిర్యాదు అయితే ఇచ్చారు. ఆ మేరకు అప్పట్లో కేసు నమోదు చేసినటువంటి పోలీసు అధికారులు దాని మీద విచారణ జరిపారు. విచారణలో కూడా వాస్తవాలన్నీ తేలాయి. ఆ సంబంధించి అప్పట్లో కేసు విచారణ చేసినటువంటి విచారణ గురించి కానీ కాంతిరామ్ టాటా వీరందరూ కూడా ఇక్కడి నుంచి బొంబాయి వెళ్లి అక్కడ విచారణ జరిపిన తర్వాత వాస్తవంగా జత్వాని ఈ కేసులో ఫోర్జరీ సంతకాలు సృష్టించిందని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాతనే ఆమెను అరెస్ట్ చేశారు. అది కూడా అక్కడ బొంబాయిలో ఉన్నటువంటి కోర్టులో అక్కడ ఆమెను పెట్టిన తర్వాత హాజరుపరిచి ఆ తర్వాతే ఇక్కడికి తీసుకొచ్చారు, విజయవాడ తీసుకొచ్చారు. అంటే మొత్తం న్యాయబద్ధంగానే మొత్తం కేసును కూడా నిర్వహించారు. ఎందుకంటే ఇదంతా కూడా గతంలో కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో హైకోర్టులో సైతం విచారణ జరిగింది. ఆ సందర్భంగా కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇందులో పోలీసు అధికారులు ఖచ్చితంగా తమ డ్యూటీ మాత్రమే తాము చేశారు తప్ప ఇందులో ఎక్కడ కూడా వేరే అడుగు వేయలేదని చాలా స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఈ కేసులో కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు కాంతిరామ్ టాటా అట్లాగే విశాల్ కొన్ని వీరందరిని కూడా అరెస్ట్ చేయాలనేది చంద్రబాబు
ఒక ప్లాన్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ముందు గతంలో చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తుంది. ఈ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసు మొత్తానికి వెనకుండి డీల్ చేశారనేటువంటిది చంద్రబాబు ఒక అనుమానంతో ఉన్నారు. ఆ కారణంతో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కక్ష కట్టినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఆ వెంటనే ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు, అట్లాగే గత ప్రభుత్వంలో ఏదైతే కీలకంగా వ్యవహరించారో అట్లాంటి ఐపీఎస్ అధికారులు ఓకే రవీందర్.